ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీకు నిన్న ఆల్రెడీ మీకు చెప్పాను నేను, రేపటి నుంచి మన ఛానల్లో రీయూజ్ వీడియోస్ వస్తాయి. ఓల్డ్ వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలి, న్యూగా ఎలా రెడీ చేసుకోవాలి అనేసి. సో ఈరోజు నేను ఒక బ్యాగ్ చూపిస్తున్నానండి. బ్యాగ్ ఎలాగా మనం డిజైనర్ బ్యాగ్ లాగా చేసుకోవచ్చు అని. ఈ బ్యాగ్ వచ్చేసి మనకి ఏంటంటే చాలాసార్లు మనకి జ్యువెలరీ బ్యాగ్స్ అని, లేదంటే షాపింగ్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళు బ్యాగ్స్ ఇస్తారు, కానీ మనం అవి వాడలేము. ఎందుకంటే వాటి మీద వాళ్ళ షాప్ పేర్లు అవి ఉంటాయి. అలాగే ఆ బ్యాగ్స్ కొంచెం అందంగా ఉన్నా సరే హ్యాండిల్స్ అవి బాగోవు. కానీ బ్యాగ్ చూసారు కదా, చాలా చాలా బాగుందండి. చాలా స్మూత్గా ఉంది. లోపల అయితే స్పాంజ్ పెట్టి కూడా రెడీ చేశారు ఈ బ్యాగ్ని. చాలా బాగుంది. ఇది అమ్మో అత్తయ్య తెలియదు, ఎవరో ఇచ్చారు, దొరికిందనమాట ఇంట్లో. ఇంకా అదే చేసి చూపిద్దాం అని చెప్పేసి మీకు అందరికీ షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో. అలాగే ఈ బ్యాగ్లో నేను అంటే దీని లుక్కే మార్చేయబోతున్నాను, కానీ దీనికి ఎటువంటి డ్యామేజ్ అయితే నేను చేయలేదు. అవి ఇవి స్టిచెస్ విప్పేయటం ఏం చేయలేదు. జస్ట్ హ్యాండిల్స్ మాత్రమే తీసేసి వేరే వేసాను అనమాట. సో ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ క్లాత్ వచ్చేసి మామూలుగానే ఒకసారి బ్లౌజ్ పీస్ వచ్చిందండి, కానీ ఇది బ్లౌజ్కి ఏమాత్రం సరిపోదు. అంటే ఇది నెక్ కోసం ఇచ్చారనమాట. కానీ నాకేంటంటే అప్పటి నుంచి దాచిపెట్టి ఉంచాను పక్కన. నాకు ఇలా యూజ్ అయింది దీన్ని. అలాగే ఇంకొక కొంచెం క్లాత్ ఏమో హ్యాండ్స్ కోసం ఇచ్చారు. ఇది బ్లౌజ్ పీస్ అనమాట యాక్చువల్గా, ఇదేమో హ్యాండ్స్. సో హ్యాండ్స్ని కూడా నేను వాడట్లేదు, ఎలాగో ఇది పక్కన పెట్టేశాను నేను. అదే మీకు యూజ్ చేసి చూపిస్తాను అసలు ఎలా చేసుకోవాలనేది. కింద క్లాత్ ఏంటంటే మనకి ఎక్కువ డిజైన్ వచ్చిన క్లాత్ ఎలా ఉందంటే కొంచెమే ఉంది, కాబట్టి ఈ కొద్దిగా ఉన్న దాన్నేమో బ్యాక్ వేస్తాను, ఇలా ఎక్కువ డిజైన్ వచ్చిన దాన్నేమో నేను ఫ్రంట్ వేస్తాను. సో మీకు ఎలా చూసినా సరే డిజైన్ కనిపిస్తుంది అనమాట అలాగా. సో ఫస్ట్ దీన్ని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. బేస్ అయితే నేను ఆల్రెడీ వైట్ క్లాత్ ఉంది కదా, దీంతో మనం బేస్ స్టిక్ చేసేసుకుందాం. ఫస్ట్ మీరు కుట్టుకోవచ్చండి అవసరం అయితే. యాక్చువల్గా నేను గ్లూ గన్ యూస్ చేశాను, కానీ నాకైతే గ్లూ గన్ యూస్ చేసాక అస్సలు ఏమాత్రం నచ్చలేదండి. ఎందుకంటే గ్లూ గన్ వాడాక అంటించేశాక ఏమైందంటే అక్కడ లోపల నుంచి గ్లూ డ్రై అయ్యేసరికి అక్కడ ఏదో తడి తడిగా ఉన్నట్టు ఆ ఫీలింగ్, అంటే లుకింగ్ అలా కనిపించింది. ఇదిగో మీరు చూసారు కదా, ఇలా చూడండి అంటుకుంది బాగానే. కాకపోతే ఏంటంటే పైకి చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అప్పుడేదో గ్లూ పెట్టి అంటించినట్టు తెలిసిపోయిందనమాట. కాబట్టి నేను ఈ బ్యాగ్కి ఈ ప్లేస్లో మాత్రమే గ్లూ యూజ్ చేశాను, మిగతాదంతా కుట్టాను. సో మీరు కొంచెం గ్యాప్ ఉంచుకుని క్లాత్ని చుట్టూ కట్ చేసేసుకోండి. మొత్తం అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ ఉంచండి, ఎందుకంటే దాన్ని మనం లోపలికి అంటించాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లో మాత్రం నేను గ్లూ వాడానండి. మీరు గ్లూ పర్లేదు అనుకుంటే వాడేసుకోవచ్చు. నాకైతే ఎందుకో గ్లూ సెట్ అవ్వలేదు అనిపించింది. తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న కట్స్ పెడుతున్నాను నేను. కట్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే లోపలికి ఫోల్డ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఎవరైనా ఓల్డ్ బ్యాగ్స్ ఉన్నా లేదంటే పర్సులు ఇస్తూ ఉంటారండి మనకు డెఫినెట్లీగా. ఎందుకంటే జ్యువెలరీ కొన్నప్పుడైనా ఏదైనా కానీ మనకు ఫ్రీగానే వస్తూ ఉంటాయి. సో కాబట్టి అవి మీరు పాడు చేయకుండా మీ డ్రెస్సెస్కి మీ శారీస్కి మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇలాగా సరదాగా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు కొంచెం గ్లూ పెట్టేసి నేను ఇవి కూడా దీనికి ఇట్లా అంటించేస్తున్నాను అనమాట ఇలా. సో మొత్తం బేస్ అంతా నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను. బేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బేస్ పైన మనం ఈ క్లాత్ వేద్దాం. యాక్చువల్గా క్లాత్ ఏంటంటే నిలువుగా వేసి కూడా ట్రై చేశాను నేను. మీరు చూసినట్టయితే నిలువుగా వేస్తే సరిపోలేదు, మీకు అది కూడా చూపించాను, ఒకసారి చూడండి. ఇప్పుడు హ్యాండిల్స్ తీసేస్తున్నాను నేను. హ్యాండిల్స్ తీయటం కూడా చాలా ఈజీ అండి. మనం పైనుంచి కట్ చేస్తే కట్ అవుతుందనే డౌట్ ఉంటే కనుక ఇక్కడ సింపుల్గా ఇంకొకటి చెప్తాను చూడండి. హ్యాండిల్ ఎప్పుడు కూడా లోపలికి కుడతారు కదా, దీన్ని ఇలా బయటకు తీసి ఈ కొద్దిగా ఉన్నదాన్ని కట్ చేస్తే మనకి పైన హ్యాండిల్ అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట ఇలా. సో హ్యాండిల్స్ రిమూవ్ చేసేసుకుని ఇప్పుడు నేను ఇది వేసి అటాచ్ చేస్తాను. నిలువుగా వేసుకుంటే చూడండి నా క్లాత్ సరిపోలేదు సైడ్స్, కాబట్టి నేను అడ్డంగా వేసుకుని కుడుతున్నాను. మొత్తం హ్యాండ్ స్టిచ్చేనండి, నేను మిషన్ యూజ్ చేయలేదు దీనికి. చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని మీరు జిప్ వేసుకోవడానికి వీలుగా ఆల్రెడీ పైన బ్యాగ్ అయితే ఎక్కడ దాకా స్టిచ్ చేస్తుందో అక్కడ దాకా మీరు చూసుకుని అదంతా కూడా చిన్న ఒక నీడిల్తో కుట్టు వేసేయండి. మనం అనుకుంటాం మిషన్ కుట్టు అయితేనే ఆగుతుంది, చేతి కుట్టు అయితే ఆగదు అనుకుంటాం, కానీ అది ఏమీ లేదు. చేతి కుట్టు కూడా కొంచెం జాగ్రత్తగా దగ్గరగా వేసుకుంటే, చాలామంది మీకు తెలుసో లేదో బ్లౌజెస్ కూడా చేతితో కుట్టేస్తారండి, అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కుట్టడం సరిగ్గా వస్తే. సో నేను ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చే వేసేస్తున్నాను. సో పైన వేసేసాను కదా,
అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ కూడా నేను ఏంటంటే ఇలా నిలబెట్టుకుని ఒకసారి బ్యాగ్ని ఎంతవరకు క్లాత్ ఉందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే బ్యాక్ సైడ్ ఇంకో క్లాత్ వేస్తాను కదా, ఇది కూడా ఇలా ఏంటంటే ఇలా కొంచెం ఫోల్డింగ్ పెట్టుకుని ఇదంతా కూడా మీరు స్టిచ్ వేసేసుకోవాలి. సో స్టిచ్ వేసేసి కూడా చూపిస్తాను మీకు. నీడిల్ కూడా అండి కొంచెం పెద్దది తీసుకోండి. చిన్న సూదులు అయితే మనకి బ్యాగ్లోకి కొన్ని అయితే లోపలికి వెళ్ళవు. మనకి దీనికంటే పెద్ద సూది ఉన్నా పర్లేదు, కానీ మరీ చిన్నవైతే తీసుకోవద్దు, అస్తమానం గుచ్చుకుపోతాయి చేతిలో. సో ఈరోజు నేను ఇది షేర్ చేశాను కదా, రేపు ఇంకొక రీయూజ్ వీడియో చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అయిపోయింది కదా, నేను ఇప్పుడు బ్యాగ్ కూడా వేసేస్తాను. ఫ్రంట్ చూసారు కదా, సో మనకి సింపుల్గా పేరు కూడా కనబడకుండా బ్యాగ్ అనేది కవర్ అయిపోయింది. బ్యాగ్లో అసలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ క్లాత్ తోటి చేస్తారండి. ఎందుకంటే షాప్స్లో గిఫ్ట్లు ఇచ్చేవి అస్సలు వదలొద్దు. సో చూసారు కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి, మీకు నచ్చిన క్లాత్ ఏదైనా ఉంటే. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే వేసేసుకున్నాను. సింపుల్ డిజైన్ వచ్చింది బ్యాక్. సో ఫ్రంట్ ఇది జిప్ కూడా చూసారు కదా, ఈజీగా పెట్టేసుకున్నాను. నేనేంటంటే మనకి డోరీస్ వస్తాయి కదండి బ్లౌజెస్కి వేసుకునే డోరీస్, ఆ డోరీలోనే కొంచెం లావున్న డోరీ అనమాట. దీన్ని నేను చేత్తోటి అల్లుకుంటున్నాను. చేత్తో డోరీ అల్లటం చాలా చాలా ఈజీ అండి, ఏం లేదు. జస్ట్ ఇలా పెట్టుకుని ఒక్కొక్కటి లాగుతూ ఇంకో దాంతో ఇంకో హ్యాండ్తో ఇంకో రోప్ని హోల్డ్ చేసుకోవటమే. చాలా సింపుల్ అనమాట. మీరు అల్లడం రాదేమో అనుకుంటే కనుక మీరు జడ అల్లినట్టు అల్లేసి అలా కూడా మీరు చేసుకోవచ్చు. నేనేంటంటే హ్యాండిల్కి మిడిల్లో ఒక 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను, ఒక 3 పూసలు వచ్చేలాగా. అలా అయితే కొంచెం లుకింగ్ బాగుంటుంది కదా అన్నట్టుగానే. సో చూసారు కదా, నాకు సరిపడా అంటే మిడిల్ దాకా వెళ్ళేసరికి ఆపేసి ఈ 3 పూసలు ఎక్కించేశాక నేను తర్వాత కంటిన్యూ చేశాను. ఒకవేళ మీరు ఇలా ఎక్కట్లేదు, పెద్దవి ఉండాలంటే మా దగ్గర లేవు అనుకుంటే కనుక మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు. అంటే మీరు ఈ పూసలు వేసుకోవడాన్ని మానేసి మామూలుగానే మీరు చేత్తో అల్లేసుకుని మొత్తం అంతా కూడా మీరు కావాలంటే డబుల్ కలర్, త్రిబుల్ కలర్ వేసుకుని అల్లుకుంటే ఇంకా లుకింగ్ వస్తుంది, మల్టీ కలర్ డోరీస్ లాగా, హ్యాండిల్ లాగా. సో అల్లేస్తున్నాను ఇలాగా. చాలా ఈజీ అండి. హ్యాండిల్స్ ఎప్పుడు మనం అలాంటివి వాడలేము షాప్లో ఇచ్చిన బ్యాగ్స్కి, కాబట్టి ఇలా అయితే మనకు చూడటానికి లుకింగ్ బాగుంటుంది. అలాగే మనకి పట్టుకోవడానికి ఏమీ కొంచెం బయటకు వెళ్ళినప్పుడు అది కొద్దిగా ఇబ్బంది పడవన్నమాట. సో అయిపోయింది కదా, నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఎంతవరకు కావాలంతవరకు. కొంచెం అయితే కింద నేను వదులుకున్నాను, ఎందుకంటే కుట్టాక గనక ఏమన్నా ఎక్స్ట్రా డోరీ మిగిలిందనుకోండి, ఇలా కింద నుంచి ఇలా తిప్పి ఒక ముడి వేసేసుకోవచ్చు దీంట్లోంచి పెట్టి. మనకు అది కూడా లుకింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే ఇది కూడా నేను నీడిల్తోటే కుడుతున్నాను. మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్లేసింగ్ కావాలో ఫస్ట్ అది మీరు సెట్ చేసుకోండి. ఇలా చేత్తో అల్లిన డోరీస్ కొంచెం మనకి సాగుతాయి, మనం కొద్దిగా బరువు ఏదన్నా అందులో వేసినా సాగుతాయి, కాబట్టి మరీ పెద్దదే తీసుకోవద్దు, మీకు సరిపడా తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవాలి అని అనుకున్నా సరే, మీకు స్లింగ్ బ్యాగ్కి ఎంత డోరీ కావాలో అంతవరకు కూడా మీరు అల్లుకోవచ్చు అనమాట, అంటే పొడుగ్గా. సో చూస్తున్నారు కదా, నేను కుట్టు వేసేస్తున్నాను లోపల నుంచి బయటికి కూడా. ఎక్స్ట్రా డోరీ మిగిలింది మీరు చూసారు కదా దాన్ని. మీరు ఇప్పుడు దాన్ని చూసినట్టయితే దాన్ని నేను ఇలా లోపల నుంచి ఇలా ఒక ముడి పెడుతున్నాను. అలా ముడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది మీకు బ్యాగ్ దగ్గర, కాబట్టి హ్యాండిల్ అనేది తొందరగా ఊడదన్నమాట. ఓకేనా, ఇలా చాలా ఈజీ అండి. ఇప్పుడు మొత్తం హ్యాండిల్స్ అంతా కూడా నేను కంప్లీట్ చేసేసుకొని మీకు చూపిస్తాను. సో అయిపోయింది మన బ్యాగ్. చాలా ఈజీగానే ఓన్లీ 10 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుందండి, మన దగ్గర క్లాత్ రెడీగా ఉంటే కనుక. ఫస్ట్ అయితే మీరు ఏమైనా చిన్న చిన్న పర్సులు ఉంటే వాటిని క్లచెస్ లాగా తయారు చేసుకోండి మీ డ్రెస్కి మ్యాచింగ్గా. డ్రెస్కి ఏదైనా క్లాత్ మిగులుతుంది కదా కుట్టినప్పుడు, ఆ క్లాత్తో కూడా మీరు తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. డ్రెస్సెస్కి మ్యాచింగ్ వచ్చేస్తే పిల్లలకి ఎప్పుడైనా మీరు ట్రై చేయాలన్నా సరే చిన్న చిన్న పర్సుల్ని మీరు స్లింగ్ బ్యాగుల్లో తయారు చేయండి మీ పిల్లలకు కూడా. చాలా చాలా లుకింగ్ ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. మనకంటే పిల్లలకు బాగా సెట్ అవుతాయి కొన్ని బ్యాగ్స్ అయితే, స్లింగ్ బ్యాగ్ లాగా వాళ్ళు సరదాగా వేసుకోవడానికి, స్కూల్కి అయినా సరే లేదంటే బయటకు వెళ్ళినా సరే బాగుంటాయి అన్నమాట. సో టోటల్గా బ్యాగ్ ఇదండి. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. రేపు పొద్దుట ఇంకో రీయూజ్ ఐడియాతో మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇది, రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. ఓకేనా, బాయ్ బాయ్.